ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా కేంద్రంలో RRR భూ నిర్వాసితుల ఆందోళన చేపట్టారు. ఆర్డీఓ కార్యాలయం, స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది బడా రాజకీయ నాయకుల భూములు వెంచర్లు కాపాడేందుకు పాత అలైట్మెంట్లను మార్చారని, మాజీ ఎంపీ భూములో పాత అలైట్మెంట్లు ఉన్నాయని, వాటిని కాపాడేందుకే కొత్త అలైన్మెంట్ తీసుకొచ్చారని ఆరోపించారు. పాత అలైన్మెంట్ నే కొనసాగించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం వినతి పత్రం అందజేశారు. RRR భూ నిర్వాసిత రైతుల నిరసనకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ధర్నా కార్యక్రమానికి ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. మేమందరం కూడా మేము బీఆర్ఎస్ పార్టీగా, శివప్రసాద్ పటేల్ నా పేరు, మీ పక్షాన పోరాటం చేయడానికి, ఎందుకంటే మీరు శాంతియుతంగా, ఎందుకంటే ముందే ఫస్ట్ రోజే మీరు చేసినటువంటి పోరాటంలో మేము పంచుకుంటే కావాల్సుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఈ RRRకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని ఆరోపణలు చేసేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో ఉంది. ఎందుకంటే రైతులు ఎరువుల కోసం కొట్లాడినా కానీ రైతులు కొట్లాడతలేరు. బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రతిపక్షాలు అంతా కూడా రైతులను రెచ్చగొడుతున్నాయి. సినిమా టికెట్లలో మొదటి వరుస ఉన్నోనికి చివరున్నోనికి టికెట్ ఒకటేసారి వస్తా అన్నటువంటి మాటలు మన రేవంత్ రెడ్డి దరిద్రమైనటువంటి పాలనలో మనం చూస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా RRRకి వ్యతిరేకం ఎవరు కాదు, నువ్వు అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము. కానీ ఫస్ట్ అలైన్మెంట్ ఏది? ఫస్ట్ అలైన్మెంట్ ఎక్కడి నుండి పోతుండే? ఆ అలైన్మెంట్ మీ మార్పుకు కారణం ఎవరు? మీరు ఈరోజు రైతులందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఒక ఎంపీకి సంబంధించినటువంటి, మాజీ ఎంపీకి సంబంధించినటువంటి 200 ఎకరాల భూమిలో నుంచి RRR పోయేది ఉండే. అదేవిధంగా బడా నేతలకు, ఎవరైతే బడా నేతలు ఫామ్ హౌస్లు, వెంచర్లు ఉన్నటువంటి దాంట్లో నుండి పోయేటటువంటి అలైన్మెంట్ ని అమాయకమైనటువంటి రైతులు, ఎకరా అర్ధెకరా 10 గుంటలు ఉన్నటువంటి రైతుల భూముల నుండి మేము ఈరోజు RRR వేసి అదేవిధంగా భూసేకరణ చట్టం కాకుండా నేషనల్ హైవే చట్టం ప్రకారంగా అక్వైర్ చేస్తాం, ఏదో తూతు మంత్రంగా కాంపెన్సేషన్ ఇస్తాం అనే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నది. ఎందుకంటే నేషనల్ హైవేకి సంబంధించినటువంటి కేసులో నేను వాదించిన, మన్నెగూడ నుండి రావులపల్లి వరకు నేషనల్ హైవే అయింది. మన్నెగూడ ఈరోజు, ఆ రోజు 19లో కూడా ₹1 కోటి తక్కువ ఉండదు, కానీ 2 లక్షల లెక్క వాల్యూ చేసారు. 2 లక్షలు అంటే ఎకరా. ఈరోజు ఈ ప్రభుత్వం 2 లక్షల లెక్క వాల్యూ చేసి వాళ్ళకి కట్టిస్తే కొట్లాడంగా 6 లక్షలు అయింది. ఇట్లాంటి దుస్థితి ఈ రైతులకు రావద్దు. ఏదైతే నిజంగా నువ్వు అక్కడ కోట్ల రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఉన్నటువంటి ఆలూరు నుంచి ఎక్కడైతే నుంచి పోవాలనో ఆ భూములకైతే నువ్వు ఏ రేట్లు కట్టియకుండా వాళ్ళ కాపాడే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావు, ఇది పెద్ద ఎత్తున కుంభకోణం. ఇది ప్రభుత్వ కుంభకోణం. అలైన్మెంట్ మార్చిందంటే కేవలం ఇదేదో మనము అక్కడ రైతులు ఏం చెప్తున్నారు, ఈరోజు అసైన్ ల్యాండ్ ఉందని తీసుకుంటున్నామంటారు. కానీ ఇది కాదు, పెద్ద కుంభకోణం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. పెద్ద బడా రాజకీయ నాయకులు భూములు పోకుండా పేద, సామాన్య ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి రైతుల భూములు కొట్టగొట్టే విధంగా, గతంలో ఎప్పుడో ఏదో ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్ భూములను కొల్లగొట్టే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఏకం కండి. 100% వికారాబాద్ జిల్లాకు సంబంధించే మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ పేరుకు వికారాబాద్. ఆయన గెలిచేట రోజు ఈడొచ్చి ఎన్నికల్లో వచ్చి నేను వికారాబాద్ నుంచే శంకరం పూరిస్తున్నా అని చెప్పిండు. కానీ ఏమైంది? గెలిచిన తర్వాత ఇప్పుడు వికారాబాద్ అంటలేడు, వికారాబాద్ కనిపిస్తలేదు రేవంత్ రెడ్డి గారికి. మొత్తం కూడా నేను పాలమూరు బిడ్డనని చెప్పేసి అక్కడ తిరుగుతుండు. ఈరోజు ఒక్కసారన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఒక్కసారన్నా ఈ వికారాబాద్ కావచ్చు, నవాపేట కావచ్చు, పరిగి కావచ్చు వచ్చిండా? ఎందుకు రాలేడని అడుగుతున్నాం. ఇదే ప్రాంతం కదా ఇది. నువ్వు ఈ ప్రాంతంలో నిన్ను చూసి మావాడు ముఖ్యమంత్రి అయితే అందరు వేసిరు కదా, లైన్ లో నిలబడి నీ కోట్లేస్తే ఈ రోజు రైతులను మొత్తం కూడా లైన్ లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయే విధంగా విద్యార్థులను రోడ్డు మీద తెస్తావు,
రైతులను రోడ్డు మీద తెస్తావు, అంగన్వాడీలను రోడ్డు మీద తెస్తావు, నిరుద్యోగులను రోడ్డు మీద తెస్తావు, మొత్తం తెలంగాణలో ఉండేటటువంటి సమాజాన్ని అంతా కూడా రోడ్ల మీద తెచ్చేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కల్పించారు. కాబట్టి తప్పకుండా హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఏదైతే లగచెర్లలో ఏదైతే పోరాటం చూపించిరో నీ కాన్సెన్సీ నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు అని భావించినావు, కానీ ఆడ గిరిజనులంతా కూడా తిరగబడితే నువ్వు ఎట్ట తోక ముడిచినవో ఆ నోటిఫికేషన్ ఉపసంహరణ ఏ విధంగా చేసుకున్నావో మళ్ళొకసారి అదే విధంగా ఈ RRR కి సంబంధించిన దాంట్లో కూడా నువ్వు పరిహారం ఎంత ఇస్తావు చెప్పు. ఫస్ట్ నువ్వు ఆడైతేనేమో నారాయణపేటలో పోరాటం చేస్తే ఆడ 20 లక్షలు లెక్కిస్తా అంటున్నాడు, ఇక్కడ ఎంత ఇస్తావు చెప్పు. నువ్వు ఒక్కొక్కటి ₹1 సంబంధించినటువంటి భూమి ₹1 ఎక్కువ ఉంటది. అట్లాంటి భూమిని నువ్వు ఏదో 2 లక్షలు 3 లక్షలు లెక్క కడతామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. అందరు కూడా తెలంగాణ ఈ వికారాబాద్ పోరాటాల గడ్డ ఉద్యమం ఇక్కడ నుండి ప్రారంభించినావు బిడ్డ, నీకు తెలియదు. నువ్వు ఆ రోజు ఇక్కడ దిక్కు రాలేవు, నువ్వు మహబూబ్నగర్ లో అంతర్భాగంగా ఉంటివి అప్పుడు, కాబట్టి నీకు తెలియదు వికారాబాద్ వల్ల పోరాట పూర్తి ఏంటంటే తెలియదు. కాబట్టి నిన్ను హెచ్చరిస్తున్నాం, నువ్వు ఈ RRR రైతులతో చర్చ చేయాలి. చర్చ చేసి వాళ్ళు ఏదైతే న్యాయబద్ధంగా అడిగేటటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాలి, లేకపోతే ఎందుకు అలైన్మెంట్ మార్చాల్సి వచ్చిందో అది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మేము మీ పత్రికా ముఖంగా అందరు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. వికారాబాద్ జిల్లా నుంచి చేసినటువంటి రైతులు వాళ్ళ సొంత భూములు పంట పండించుకొని ఈ ప్రపంచానికి అన్నం తినబెడదామనే రైతుకు ఈరోజు మట్టి కొట్టి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నీ అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో రైతులు అన్నమో రామచంద్ర అని ఇక్కడ వికారాబాద్ జిల్లా నుంచి అదేవిధంగా వికార మండలం పులుసుమామిడి, పీరంపల్లి, నవపేట్ మండలంలో ఉన్నటువంటి చించల్పేట చాలా గ్రామాలు, చీటిగిద్ద అదేవిధంగా వరుసగా వట్టిమినపల్లి ఆ రకంగా వలయంగా వెళ్తూ అటు మోహన్పేట మండలం తాకుతున్నటువంటి ఈ RRR అంతకుముందు ఏ రకంగా డిజైన్ చేసినావు, అంతకుముందు ఉన్నటువంటి డిజైన్లో నువ్వు బ్లాక్ మెయిల్ చేసి అక్కడ ఏవైతే వెంచర్లు ఉన్నాయో విల్లాలకు ఇచ్చినావో ప్లాట్లు ఇచ్చినావో అవన్నిటిని బ్లాక్ మెయిల్ చేసి ఆ డిజైన్ మార్చి కొడుకులారా ఇస్తారా సస్తారా అనే డిజైన్ ఇచ్చి అమాయకమైనటువంటి రైతుల పొలాల మీదకి వెళ్ళి తీసుకపోతే ఈ రైతులకు ఎవరు దిక్కులేడు అనుకుంటున్నావా? అఖిలపక్షంగా అది బీజేపీ తరఫున అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున ఈరోజు మేము రైతులకు అండగా నిలబడ్డాం. వికారాబాద్ జిల్లా నుంచి ఎన్నికల శంకరావం ముగిస్తామో ఏ విధంగా అయితే నువ్వు ప్రారంభం చేసినావో నీ ఓటమి కూడా వికారాబాద్ జిల్లా నుంచే ప్రారంభం అవుతుంది. అదేవిధంగా వీళ్ళకి ఏ విధంగా అయితే మార్కెట్ ధరకు ఇప్పుడున్నటువంటి మార్కెట్ ధరకు వీళ్ళకి ఇవ్వాలి. భూసేకరణ చట్టం నువ్వు కోడంగల్ లగచెర్ల నువ్వు ఎట్లా అమలు చేసినావో మా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా నవపేట వికారాబాద్ మండలంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అదే రకంగా వీళ్ళకి కూడా ఇవ్వాలి. ఒకవేళ నువ్వు కాదు ఖచ్చితంగా నువ్వు ఇదే విధంగా చేస్తా అంటే రైతు ఎడ్చిన వ్యవసాయం ఏ విధంగా అయితే బాగుపడదో కొడుక నువ్వు ఈ రైతులేది ఒక్కసారి తలుచుకుంటే ఒక్క యూరియా బస్తా కోసం ఎన్ని గంటలు వెయిట్ చేస్తున్నారు అక్కడ ఒకసారి ఆలోచన చేయండి. ఈ రైతులే కదా, ఈ రైతులు పండించిన పంట తింటున్నావు నువ్వు. ఈరోజు ఈ రైతులకు మాత్రం నోట్లో మట్టి కొడుతున్నావు నువ్వు. రైతు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజాపాలన అని చెప్పి అటు విద్యార్థులను మోసం చేస్తున్నావు, ఇటు రైతులను మోసం చేస్తున్నావు, ఇట్లా అన్ని రకాలుగా కార్మికులను మోసం చేస్తున్నావు. అన్ని రకాలుగా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెదించాలని మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.